నేను మదనపల్లి తహసీల్దార్ని. ఈరోజు సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మురళీ గారు మాట్లాడుతూ కొల్లబైల్ పంచాయతీ అమ్మవారి మిట్ట అమ్మ చెరువు మిట్ట వెలుగు ఆఫీస్ పక్కన ఏదో ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నట్టు మేము అక్కడ అంతా కూడా ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటికి మేము కరెంట్ కనెక్షన్స్ ఇష్యూ చేసి, అంటే నేను కానీ విఆర్ఓ కానీ అట్ ద సేమ్ టైం ఆర్ఐ కానీ కరెక్ట్గా కనెక్షన్స్ ఇష్యూ చేసినట్టు మా కరెంట్ కనెక్షన్స్ని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కరెంట్ కనెక్షన్స్ మంజూరు చేస్తున్నట్టు దాన్ని వేసుకొని వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నట్టు ఆయన ఈరోజు ఆరోపించడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి కరెక్ట్గా రెండు నెలలు మాత్రమే జరిగినది. ఈ 2 నెలల్లో నేను ఈ మదనపల్లి మండలంలో ఎవరికైనా రెవెన్యూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా ఒక స్ట్రక్చర్కి కరెంటు మంజూరు చేయమని కరెంట్ కనెక్షన్ కోసం ఏదన్నా ఒక లెటర్ ఇష్యూ చేసినట్టు ఒక్క ఆధారం ఏదన్నా తీసుకొని వచ్చినా అది పబ్లిక్, ఒకవేళ అతని దగ్గర ఉంటే అది పబ్లిక్లో ప్రెస్కి రిలీజ్ చేయమని చెప్పండి. అట్ ద సేమ్ టైం ఒకసారి లేఅవుట్స్ ఫామ్ అయిన తర్వాత ఆ లేఅవుట్స్లో ఉన్న ఇంట్లోకి కానీ అవి హౌసింగ్ కింద వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత దానికి అసెస్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పంచాయతీ డిపార్ట్మెంట్కి కిందికి వస్తాయి. ఒకసారి హౌస్ నెంబర్ ఇష్యూ చేసిన తర్వాత మాత్రమే ఆ హౌస్ నెంబర్ని బేస్ చేసుకొని కరెంట్ కనెక్షన్ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మంజూరు చేయడం జరుగుతుంది. అటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక నిరాధారమైన ఆరోపణ మా మీద ఈరోజు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం విఆర్ఓ ఈ కరెంట్ కనెక్షన్స్ ఇష్యూ చేసేదానికి అక్కడ స్ట్రక్చర్స్ని మేము ఎస్టాబ్లిష్ చేయడానికి విఆర్ఓ గారి ద్వారా ఆర్ఐ గారి ద్వారా నాకు అమౌంట్ అంతా కలెక్ట్ చేస్తున్నట్టు ఆయన ఒక నిరాధారమైన ఆరోపణ ఒకటి చేయడం జరిగింది. ఆ విధంగా నేను అమౌంట్ కలెక్ట్ చేస్తున్నట్టు అతని దగ్గర ఎటువంటి ఆధారం ఉన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్లిక్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఉన్న ఇమేజ్ని దెబ్బతీయడానికి కొంతమంది ఇక్కడ కొన్ని శక్తులు కలిసి చేస్తున్న ఇవన్నీ నాటకంలాగా అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా శక్తులే చేస్తున్నారు కూడా కొంతమంది. ఈ విధంగా ఏదైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండి ఈ విధంగా ఇప్పుడు ఆయన వీడియోలో చూపించిన విధంగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఏ విధంగా అయితే చూపించినాడో అదేవిధంగా మేము ఇష్యూ చేసిన కరెంట్ కనెక్షన్స్ కానీ మేము కలెక్ట్ చేసినట్టు అమౌంట్ కలెక్ట్ ఎవరి దగ్గర నుంచి అయినా అమౌంట్ కలెక్ట్ చేసినట్టు వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అదే వీడియోలోనే చూపించవచ్చు. అతని దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఈ విధంగా ఆయనకు పబ్లిక్లో మైలేజ్ కోసం మా మీద ఒక నెగిటివిటీ ప్రచారం చేసేదానికోసం ఈ విధంగా తప్పుడు ఆ వీడియోని అనేది అతను ప్రచురించడం జరిగినది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ నేను ఒక 3-4 డేస్ బ్యాకే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఒక లెటర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మా ఈ లేఅవుట్స్లో కానీ మా గవర్నమెంట్స్ ఈ కొల్లబైల్ పంచాయతీలో మా పర్మిషన్ లేకుండా తహసీల్దార్ పర్మిషన్ లేకుండా ఎటువంటి కరెంట్ కనెక్షన్స్ కానీ ఎటువంటి అసెస్మెంట్ అంటే ఇంటి హౌస్ నెంబర్స్ ఇష్యూ చేయొద్దని, ఒకవేళ అలా ఇష్యూ చేయాలని ఉంటే మా దగ్గర నుంచి ఒక జెన్యూనెస్ సర్టిఫికేట్ తీసుకొని మాత్రమే ఇష్యూ చేయమని కూడా మేము ఆల్రెడీ చేయడం జరిగింది. ఓకే, ఈ ఇటీవల కాలంలో ఈ కొల్లబైల్ పంచాయతీలో వచ్చిన ఎంక్రోచ్మెంట్ సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఒక 7 ఎంక్రోచ్మెంట్స్ అనేది తీసివేయడం జరిగింది. ఇంకా ఈ విధంగా ఎవరన్నా ఒకవేళ దొంగ పట్టాలు ఏమైనా క్రియేట్ చేసుకొని ఒకవేళ ఈ టైంలో నేను వచ్చిన పీరియడ్లో ఏమైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నించిన ప్రతి స్ట్రక్చర్స్ అనేది మేము నిలిపివేయడం జరిగింది. ఇంకా కొన్ని ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఫామ్ అయిన ఉన్న వాటికి మేము ఎంక్రోచ్మెంట్ నోటీసులు ఇష్యూ చేసి ఎంక్రోచ్మెంట్ ఆర్డర్స్ జారీ చేసిన తర్వాతనే వాటిని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. మురళీ గారు ఆరోపణ చేసినట్టు అవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసినట్టు కావు, అవి 2022లోనే కన్స్ట్రక్షన్ చేసినారు. 2022 నుంచి ఆ స్ట్రక్చర్స్ అలాగనే ఉన్నాయి. మేము వచ్చి 2 మంత్స్ మాత్రమేనది. ఈ 2 మంత్స్లో అతను కన్స్ట్రక్ట్ చేసిన స్ట్రక్చర్స్ కాదు. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు, అవి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినాయా లేదంటే ఓల్డ్ స్ట్రక్చర్స్ అనేది మీకు తెలిసిపోతుంది. అతని పర్సనల్ మైలేజ్ కోసం లేదంటే అక్కడ కట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఈ విధంగా మేము వచ్చి ఒకటి ఆఫ్ చేస్తే అతను వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఈ విధంగా అతను అతను మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ స్ట్రక్చర్కి సంబంధించి 2022లోనే స్టేటస్ కో ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి వాళ్ళ యొక్క పొజిషన్ని డిస్టర్బ్ చేయొద్దని 2022లోనే స్టేటస్ కో ఆర్డర్స్ అనేది హైకోర్టు గౌరవనీయుల హైకోర్టు అనేది జారీ చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ని ఈరోజు ఎటువంటిది ఏం చేయలేదు.
ఒకవేళ హైకోర్టు తుది ఉత్తర్వులు ఏర్పడిన తర్వాత ఒకవేళ హైకోర్టు కానీ రిమూవ్ చేయమని ఆర్డర్స్ కానీ ఇస్తే వాటిని రిమూవ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ విధంగా ఒక తప్పుడు నిరాధారణ ఆరోపణలు చేస్తూ ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ఆరోపణలు చేస్తే ఇతని మీద ఖచ్చితంగా నేను డెఫమేషన్ కేసు నెక్స్ట్ వీక్లో ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెక్స్ట్ ఎవరైనా రాసేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే రాయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇతని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అనేది కూడా తెలియజేయడం అయింది మీ అందరికీ. కొంతమంది నాయకులని లేకపోతే యూనియన్ లీడర్లు అని చెప్పేసి ఆక్యుపై చేస్తున్నారు అనేసి చాలా వస్తున్నాయి సార్, వాళ్ళకి ఏమన్నా మీరు? మా దగ్గరకి అటువంటి ఇష్యూస్ ఇంతవరకు నేను 2 months అయింది వచ్చి, నా దగ్గరికి ఎవరు కూడా ఆ విధంగా కంప్లైంట్ చేయలేదు. నా దగ్గరికి ఎవరైనా ఒక ఫిర్యాదు తీసుకొని వచ్చి ఈ విధంగా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయంటే కొల్లబైల్లో నేను వచ్చిన 2 monthsలో చాలా వరకు ఆఫ్ చేశాను. ఆల్రెడీ లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ ఒక 6 స్ట్రక్చర్స్ ఏమో నేను డిమాలేషన్ చేశాను. అట్ ద సేమ్ టైం ఈరోజు ఒక 7 స్ట్రక్చర్స్ డిమాలేషన్ చేశాను. ఇంకా నెక్స్ట్ కూడా ఇదే కొనసాగుతుంది. ఎవరీ సండే కానీ హాలిడేస్లో ఏదైనా మాకు హాలిడేస్ వచ్చి ఖాళీగా ఉన్న రోజు ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అనేది టేకప్ చేయడం అనేది జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.